దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అలాగే గొప్ప నిరీక్షణ మీ హృదయాల్లో ఉంచాలని, మీరెంతగానో బలపడాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ సందేశాలు ఉంటున్న మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సొలొమోను మహారాజు రాసిన గ్రంథం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఎంత ధైర్యం గొలిపే మాట ఈ మాట. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారందరూ నీతిమంతులుగా తీర్చాడు ఆయన. కనుకనే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు దేంతో పోలుస్తున్నాడంటే సింహంతో పోలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము అని యేసుక్రీస్తు వారిని పిలవడం జరిగింది. అది ప్రకటన గ్రంథంలో మనం గమనించగలం. కాబట్టి నీతిమంతులుగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి ప్రతికూలతను ధైర్యంగా ఎదుర్కొంటాం. ధైర్యంగా వాటిని ఫేస్ చేస్తాం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని మీద ఆధారపడిన పరిస్థితిని బట్టి, దేవుని వాక్యం మనలో ఉన్న స్థితిని బట్టి ధైర్యంగా ఆయా ప్రతికూలతలను మనం ఎదుర్కొంటాం. పేతురు, యాకోబు వారి పరిచర్యలో ఎన్నో కార్యాలు చేశారు. ఒక్కొక్క దినాన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు వీరందరూ కూడాను గదిలో ఉండి భయంతో ఉంటారు. అలాంటి పేతురు, యాకోబు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ పునరుత్థానాన్ని పొందుకున్నారో, ఆ పునరుత్థాన జీవాన్ని వీరు అనుభవించారో, దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. ఆ నేపథ్యంలో శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద పుట్టుకతోని కుంటువాడైన ఒక భిక్షగాడిని యేసుక్రీస్తు నామంలో వాడిని స్వస్థపరుస్తారు. వెండి బంగారాల మన దగ్గర లేదు, కానీ యేసుక్రీస్తు నామంలో నడువని చెప్పగానే వాడు దిక్కును లేచి నడిచి అదే దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా దేవుని వాక్యం మనం గమనించగలం. ఇది మొదటి కార్యం చేశారు. అలాగే యేసును బట్టి మృతుల నుండి లేపబడతాము, మృతుల పునరుత్థానం ఉంది అని ప్రకటించారు. అలాగే మరి ఎవరి వలన రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. ఆకాశము క్రింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమున రక్షణ లేదు అని దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. ఇది విన్న అధికారులు, మతాధికారులు, పరిసయ్యులు, సద్దుకేయులు, అలాగే అన్న, కైప, దేవాలయపు అధికారులు, పెద్దలు, శాస్త్రులు వీరందరూ ఏకంగా కూడి వారిని పిలుస్తారు. మీరు యేసునామమును బట్టి మీరు ప్రకటించడానికి ఎంతమాత్రం వీల్లేదు. మీరు చాలా గలిబిలి చేస్తున్నారు, చాలా కలవపరుస్తున్నారు మీరు. కాబట్టి యేసునామమును ప్రకటించడానికి ఎంతమాత్రం వీల్లేదు అని అన్నప్పుడు అక్కడ ఒక మాట అంటారు, దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని ధైర్యంగా ప్రకటించారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు విమోచించిన స్థితిని బట్టి ఆ ధైర్యాన్ని పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇస్తున్న నీతిని వారు ధరించారు. కాబట్టి ఆ ధైర్యం నుంచి మాట్లాడుతున్నారు. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ మేము ప్రకటించకుండా ఉండలేమన్నారు. సంఘం ఒకప్పుడు 3000 మంది పేతురు ప్రసంగంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత 5000 మంది చేర్చబడ్డారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ఏమాత్రం
పిరికివారుగా కాకుండా ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. పేతురు, యాకోబులు ఎలాంటి పరిస్థితులు వారు ముందున్నప్పటికీ, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ప్రతికూలతలు వారు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదురొడ్డి పోరాడారు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఎలాంటి పరిస్థితులు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు? ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ ప్రభు మీద సంపూర్ణంగా అనుకుని ఆయన మీద ఆధారపడుతూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన సందులో బలపడుతూ ధైర్యంగా ఎదుర్కొందాం. మన పరిస్థితులు కృంగు చేసే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, మనల్ని ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, భయాన్ని కల్పించే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ సింహం వలె మనం ధైర్యంగా వాటిని ఎదుర్కొందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ దినాన్న మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. పేతురు, యాకోబులు ఏ విధంగా అయితే ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటించారో ఆ రీతిగా ప్రభా మేము కూడా మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను, ప్రతి సమస్యను, ప్రతి విధమైనటువంటి ఆందోళనను ప్రభా మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా ఎదురొడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రియుల జీవితాల్లో మీ గొప్ప కార్యాన్ని జరిగించి ప్రభా వారి విడుదలను దయచేయమని, ఏ ప్రతికూలత అయితే వారి జీవితాలు చుట్టుముట్టుకున్నాయో వాటన్నిటినీ ఎదురొడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని, ఆత్మీయ స్థితిని దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ కూడా నీతిమంతులుగా బ్రతుకుతూ ఆయన మీద ఆధారపడుతూ సింహంలాగా ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.